హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. నిన్నైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూశారు కదా. ఈరోజు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. క్రాబ్, 4 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, 2 గుప్పెళ్ళు అంత చింతపండు నానబెట్టి ఇట్లా తీసుకున్నాను ఒక 20 మినిట్స్ ముందు. నేనైతే 3 kgs క్రాబ్ తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇదిగో గెట్టలు అవి కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఇట్లా ఇట్లా చెదపుకోవాలి కొంచెం రాయితో. అప్పుడు దానికి ఉప్పు కారం అనేది పడుతుంది. మేము తీసుకున్న క్రాబ్లో గుడ్డు అయితే ఉంది. ఇదిగో ఆరెంజ్ కలర్లో ఉంటుంది గుడ్డు, అది కూడా తీసుకుంటాం. దీంతోపాటు గరం మసాలా ఒక 3 స్పూన్స్. దీని ప్రిపరేషన్ అయితే నేను నెక్స్ట్ టైం చేస్తున్నాను. ఇది అయితే మాది హోమ్ మేడ్ గరం మసాలా, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక 10 స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలో ఆయిల్ కొంచెం వేడయింది ఆయిల్. ఈ ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను 4 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. 3 kgs కర్రీ కాబట్టి మీకు తగిన కర్రీని బట్టి మీరు తీసుకోండి. 4 ఆనియన్స్. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఆనియన్స్ మొత్తం మగ్గేలా చూసుకోవాలి. ఇలా కొంచెం మగ్గాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇలా కలిపేలా కలుపుకొని కొంచెం మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గాక తీసి చూస్తే ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, ఆనియన్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడైతే దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 3 kgs కర్రీ కదా, పెద్ద 3 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. కొంచెం ఒక 1 మినిట్ అలా కొంచెం మగ్గిన తర్వాత ఇలా కలుపుతూ ఉండి మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దొడ్డుప్పు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పులుసు కర్రీయే కాబట్టి కరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. దొడ్డుప్పే హెల్త్కి మంచిది కాబట్టి 2 స్పూన్స్ దొడ్డుప్పు యాడ్ చేశాను. ఒక 4 to 5 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని కొంచెం ఎక్కువ తక్కువ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం కట్ చేసి క్లీన్గా సైడ్కి పెట్టుకున్న క్రాబ్ పీసెస్ అయితే పీత ముక్కలన్నింటినీ దీనిలో యాడ్ చేసుకుందాం. అవి గెట్టలు కాళ్ళు అవన్నీ కూడా కట్ చేసి మొత్తం తీసుకున్నాను చూసారా. అలా మీరు కూడా అలా క్లీన్ చేసి పెట్టుకోండి. అవన్నీ దీనిలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఇదంతా ఆనియన్ పేస్ట్ అదంతా దీనికి కలిసేలాగా బాగా కలుపుకోండి. 1 to 2 మినిట్స్ బాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇట్లా బాగా కలిసేలాగా కలుపుకున్నారు కదా. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా కొంచెం బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసామనుకోండి, అదిగో ఇలా ఆయిల్ తేలినట్టు అట్లా అవుతుంది కదా. మళ్ళీ కలుపుకొని ఒకసారి బాగా అంతా కలుపుకొని మనము ఇందాకైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని మొత్తాన్ని పులుసు పిండుకొని ఉంచుకోవాలి. ఆ చింతపండు అంతా పులుసు పిండుకొని ఉంచుకొని
ఆ నానబెట్టిన చింతపండు అంతా పులుసు పెట్టుకున్నాం కదా, ఆ పులుసు మొత్తాన్ని దీనిలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు కర్రీలో. పిండుకున్నాక దీనిలో ఇప్పుడు ఇందాక 3 స్పూన్స్ గరం మసాలా సైడ్కి పెట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా మొత్తం దీనిలో యాడ్ చేసుకోవాలి. బాగా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. అయినాక ఇట్లా బాగా పులుసు అది తెరులుతుంది కదా, బాగా కర్రీ దగ్గర కుక్ అయింది చూసారా, స్మెల్లే ఎంత బాగుందో తెలుసా. టేస్ట్ చూస్తే మీరైతే వదిలిపెట్టరు, అంత ఫ్లేవర్డ్గా ఉంది. మళ్ళీ కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అలా కొంచెం ఉప్పు కారం చూసుకుందాము. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు స్పైసీ తినే ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు క్లోజ్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూసారా ఇంకొంచెం దగ్గరికి పడింది కర్రీ అంతా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. కొంచెం బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది.